హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నా. ఈ ప్లేస్ మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేసి చెప్పండి. బాస్మతి రైస్ అయితే 2 గ్లాసెస్ తీసుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను నేను. ఇప్పుడైతే ఒక బౌల్లో చికెన్ అయితే 1 kg తీసుకున్నా. చికెన్ యాడ్ చేసుకుంటున్నా. అమ్మ ముందుగానే పసుపు వేసి బాగా మ్యాష్ చేసి పెట్టింది. ఇప్పుడు సాల్ట్, మిర్చి పౌడర్, గరం మసాలా, పసుపు యాడ్ చేసుకుంటున్నాను. మీరు పెరుగు అయితే స్కిప్ చేసుకోవచ్చు లేదా వేసుకోవచ్చు. నేను పెరుగు అయితే హాఫ్ కప్ అయితే వేసుకున్నాను. బాగా మ్యాష్ చేసి నేను ఒక 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెడతాను. మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టచ్చు లేదా అలాగే క్లోజ్ చేసి పెట్టచ్చు. ఒక 15 మినిట్స్ పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని పలావ్ ఐటమ్స్ అయితే వేసుకుంటున్నా. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకొని కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను టమాటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. కాసేపు అయితే ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టా. కొంచెం ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా, ఇప్పుడైతే శుంఠి వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా. పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను బిర్యానీ పౌడర్ అయితే తీసుకున్నాను. బిర్యానీ పౌడర్ అయితే వేసుకున్నా. అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. నేను పెరుగు అయితే హాఫ్ కప్ యాడ్ చేసుకుంటాను. నేను కాసేపు అయితే ఒక 10 మినిట్స్ అయితే అలాగే ఉంచేసి చికెన్ అయితే యాడ్ చేసుకున్నా. ఒక 10 మినిట్స్ అలాగే బాయిల్ అవ్వాలి. బాస్మతి రైస్ కదా, అందుకని 3.5 గ్లాసెస్ వాటర్ మాత్రమే పోసుకుంటున్నాను. హాఫ్ గ్లాసెస్ నేను వేయలేదు. ఇప్పుడైతే రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. రైస్ అంతా వేసిన తర్వాత 1 విజిల్ అయితే పెట్టుకున్నా. చూడండి రైస్ అయితే ఎలా బాగా వచ్చిందో. నేను వేసిన వాటర్కి అయితే బాగా కుదిరింది బిర్యానీ. నాకైతే చాలా టేస్టీగా ఉండే. మీరైతే ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.